వెల్కమ్ టు టీవీ5 SY న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవపురంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో గోకులం తెలుగు సినిమా యూనిట్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ముందుగా అమ్మవారి సన్నిధిలో చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం చిత్ర బృందం అమ్మవారి ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మామిడి, నిర్మాత నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాలం ఎవరి కోసం ఆగదు, అయితే సృజనాత్మకతతో కాలాన్ని అద్భుత దృశ్య కావ్యంగా మలచవచ్చు. ప్రేక్షకులు ఊహించని కొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించాలనే లక్ష్యంతో గోకులం చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే ఒక కళను నిజం చేయడానికి ధైర్యంతో పాటు ఆ కళను నమ్మే మనుషులు కూడా అవసరం. ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి శ్రమిస్తున్న మొత్తం చిత్ర బృందానికి, కథ అందించిన ప్రొఫెసర్ నరసింహారెడ్డికి అభినందనలు. గోకులం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృంద సభ్యులు, ఆలయ నిర్వాహకులు, స్థానికులు పాల్గొని సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించారు. ஓகேண்ணா ஓகேண்ணா எடுத்துக்கண்ணா எல்லாமே எடுங்க. ஓகேண்ணா எல்லாமே இருக்கு గోమాత లేని దేవుళ్ళు కానీ ఎక్కడ లేరు. మరి గోకులం అనే సినిమా ఎందుకు తీసినామంటే గోమాత చరిత్రని ముందర తీసుకోవాలని, అదేవిధంగా ప్రపంచం నలుమూలల్లో కూడా, దేశ నలుమూలల్లో కూడా ఎక్కడ కూడా గోమాత లేని దేవుడు లేడు, గోమాత లేని ఊరు లేదు. గోమాత లేని దేశాలు ఎన్నో రాజులు కావచ్చు, మరి ఎంతో మంది దేవతలు కావచ్చు, దూషించిన రాక్షసులు కావచ్చు, దూషించిన వారు ఎవరు కూడా ఈ భూమిపైన నిలవలేదు. కొన్ని దేశాలు గోమాతను దూషించిన వాళ్ళు కూడా కొన్ని దేశాలే పతనమైపోయినా కూడా ఈ రోజు కొంతమంది ఎంతో మంది శాపాలతో ఈ రోజు చాలా మంది కూడా గోమాత శాపంతో తరతరాలుగా పోతున్నారు. ఆ రోజు గోమాత వరం ఏమంటే, గోమాత నువ్వు ముందరకు వస్తే నీకేమమ్మా అంటే, నేను ఎవరైనా కూడా భూమి పైన చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా నా నుంచినే స్వర్గానికి పోవాలనేటువంటి ఆలోచనతో అమ్మ ఆజ్ఞ తీసుకొని భూమిపై పాదం పెట్టేటప్పుడు కూడా నేను భూమాత మీద కాలు పెడితే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా పవిత్రమవుతుంది అనేటువంటి ఆలోచనతో గోమాత భూమికి దిగి వచ్చినది. కాబట్టి ఈ రోజు భూమాత పవిత్రంగా ఉంది అంటే ఆ గోమాత ఉంటేనే చాలా పవిత్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో 3 జీవరాశుల్లో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి జంతువు ఏది అంటే ఒక గోమాత. తల్లి తర్వాత తల్లి కంటే పవిత్రమైన దేవుడి అంటే గోమాత. కాబట్టి గోమాతను మనం ఎంతో పవిత్రంగా చూడాలి, గోమాతను ఎంతో విశిష్టంగా చూసుకోవాలి. కాబట్టి గోమాత గురించి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ ఈ రోజు చరిత్ర ఎవరికి తెలియలేదు. గోమాత ఎందుకు వచ్చింది, గోమాత వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయనేటువంటి హిందువులు ఎంతో మంది కూడా, పెద్దలు, ముత్తాతలు, తాతలు కూడా తల్లిదండ్రులు చెప్పడంలే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పడంలే. కాబట్టి ఈ విషయాలు సినిమా ద్వారా అయినా కూడా ప్రతి ఒక్క విషయాలు ప్రజల్లోకి పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సినిమా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూర్చొని చేయడమైనది. సినిమాని మన తల్లిదండ్రులు మనకి చిన్నప్పుడు సందమామ కథలు అనే ఒక కాన్సెప్ట్, సందమామ కథలు ఎలా చెప్తున్నారో ఆ సందమామ కథలని గోమాత ద్వారా ఈ రోజు ఉన్న టెక్నాలజీని, ఈ రోజు ఉన్న హై అండ్ డిజిటలైజేషన్ చేసి ఒక కొత్త ప్రపంచంలోకి ఈ సినిమాని తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ప్రేక్షకుడికి కూడా ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక ఇమాజినేషన్ చేసుకుంటే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తానని మా ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి సినిమాని తయారు చేసి ఇస్తానని, ఈ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు మీ ఆశీస్సులు, మీ తోడ్బాటు ఉంటే ఖచ్చితంగా మా ప్రయత్నం ఫలిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. గోమాత ఈరోజు భూమి మీద అంతరించిపోతూ కొన్ని సందర్భాల్లో కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్న క్రమంలో గోమాత గురించి ప్రజలకు తెలియజేయాలి, చిన్నపిల్లల కాడి నుంచి నెక్స్ట్ జనరేషన్ కన్నా తెలియజేయాలి అనే ఒక కసితో ఆయన ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఆ వర్కౌట్ చేసిన క్రమంలో గోమాత గురించి సినిమా చేద్దాం ప్రదీప్, నేను 22 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను, చేద్దాం ప్రదీప్ అన్నప్పుడు ఆ స్టోరీ తెలుసుకునేదాకా నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. స్టోరీ తెలుసుకున్న తర్వాత గోవింద అనే గోవింద నామం ఎలా ఏర్పడింది అంటే, ఆ గోవింద నామానికి, ఆ గోవిందుడికి, ఈ ఉన్న గోమాతకి ఉన్న కనెక్టివిటీ అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ కనెక్టివిటీ నచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ని ప్రపంచానికి తెలియజేయాలి. సో ఇదేదో చిన్న సినిమాగా, మన తెలుగు సినిమాగా కాదు, మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవ్వాలి అని కోరుకున్నాము. కథలో ముందుకెళ్తూ కథని ఇంకా రెడీ చేసుకునే క్రమంలో ఇంటర్నేషనల్ మూవీ కాదు, గ్లోబ్ థియేటర్ గా గ్లోబ్ మీద సినిమాని పరిచయం చేసి గోమాత గురించి గ్లోబ్ మొత్తం తెలియజేసేలాగా చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇది యాక్చువల్ గా ప్రొడ్యూసర్ గారికి సంబంధించిన టెంపుల్, ఇది ఆయన సెంటిమెంట్, అమ్మవారి పుట్టినరోజు అని చెప్పేసి అమ్మవారి సమక్షంలోనే
ఫస్ట్ క్లాప్ కొట్టాలి అనే ఆయన దృఢ నిశ్చయంతో పాటు అందుకోసమనే ఇక్కడ సినిమాని ప్రారంభించడం జరిగింది. అంతే తప్ప రాయలసీమలోనే చేయలేనిది కాదు సార్. సినిమా గ్లోబ్ టిటర్ అంటున్నాను. ప్రతి చోట ప్రతి ప్రేక్షకుడు, సినిమా ప్రేక్షకులు అందరూ ఒకటే, సోదర సమానులు సార్. ఆ ఏరియా ఈ ఏరియా అనేది ఏముండదు. ప్రతి ఒక్కరు చూస్తేనే సినిమా బతుకుతుంది. సినిమాకి రూపాయి వస్తే సినిమాని నమ్ముకొని ఇండైరెక్ట్ గానా డైరెక్ట్ గానా దగ్గర దగ్గర 1000 ఫ్యామిలీస్ బాగుపడతాయండి. సో ఆ కారణంతో అన్నగారి సెంటిమెంట్ కోసం ఆ ఆ అమ్మవారు పుట్టినరోజు కారణంగా ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. అన్ని భాషల్లో ఉంటుంది.